వెల్కమ్ టు స్కైలాబ్స్ వరల్డ్. ఈరోజు మా గార్డెన్లో కొన్ని వంకాయలు వచ్చినాయి, వాటిని కోసుకుందాము. చూశారు కదా, ఇవి గుత్తి వంకాయలు. కొన్ని విత్తనాలకని ఉంచేసాను, ముదిరినవి. లేతగా ఉన్నవి మాత్రం కోసుకుంటున్నాను. ఇవి పెన్నాడ వంకాయలు అంటారు. చిన్నగా ఉంటాయి, పింక్ కలర్లోనే చిన్నగా ఉంటాయి. ఎండలకి కూరగాయలు ఎక్కువ రావడం లేదు, చాలా తక్కువ వస్తున్నాయి. అలాగే పూత కూడా రాలిపోతుంది ఎండలకి. ఈ టమాటాలు కానీ వంకాయ ఇవన్నీ టమాటా పూత కూడా, పువ్వులు కూడా చాలా రాలిపోతున్నాయి, ఎండిపోయినట్టుగా అయిపోతున్నాయి. ఎండలు చాలా ఉన్నాయి కదా. నేను వాటర్ పోద్దామనేసి వచ్చాను మొక్కలకి. బాస్కెట్ ఏమి తెచ్చుకోలేదు, బుట్ట. ఇంకా స్టూల్ మీద పెట్టేస్తున్నాను అన్నీ. అలాగే వీడియో నేనే తీసుకుంటూ కూరగాయలు కోస్తున్నాను. చూడండి, ఇవన్నీ వాడిపోయి నీళ్ళు పోసినప్పటికీ అది తిప్పుకోవడానికి చాలా టైం పడుతుంది. వాడిపోయినట్టుగా అయిపోతున్నాయి కూరగాయలన్నీ, ముక్కలు అవన్నీ. లాస్ట్ వీక్ కోసాను, మరలా ఇప్పుడు కోస్తున్నాను. ఇంకా నెక్స్ట్ టైం చాలా రోజులకు రావచ్చు, ఎందుకంటే ఎక్కువ ఏమి పిందెలు పూత కానీ అలాంటివి ఏమి లేవు. మొక్కలైతే ఉన్నాయి కానీ దీనికి కాయలు మాత్రం ఎక్కువ ఏమీ లేవు, పిందెలు. అందువల్ల ఇక ఇప్పట్లో రాకపోవచ్చు, చాలా రోజులు పట్టవచ్చు కూరగాయలు రావడానికి. చూడండి, ఈ వెరైటీ పెన్నాడ వంకాయలు అంటారు. ఇవి చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. టమాటాలు కూడా చాలా తక్కువ వస్తున్నాయి అన్నమాట. చూడండి, ఇక్కడ కూడా గుత్తి వంకాయలు వచ్చినాయి. ఇక్కడ గ్రీన్ కలర్ వంకాయలు ఉన్నాయి. ఒకటి విత్తనానికి నేను చేశాను, పెద్ద కాయ. ఈ చిన్నవి మాత్రం కోసుకుంటున్నాను.
ఇక్కడ కూడా కొన్ని కాయలు ఉన్నాయి చూడండి. ఇలా కాయలు తెంపుతుంటే పక్కనున్న చిన్న పిందులు కూడా ఇలా వచ్చేస్తున్నాయి. అందువల్ల నేను కత్తిరితో కట్ చేస్తాను, సిజర్తో. చాలామంది అనుకోవచ్చు ఎందుకు కత్తిరితో కట్ చేస్తున్నారని. పక్కనున్న పిందులు చేత్తో ఇలా మంచి కాయని, పెద్దగా అయిన కాయని లాగుతుంటే ఆ పిందులు కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట. వేస్ట్ అయిపోతుంది అనవసరంగా. అందువల్ల నేను ఎక్కువ సిజర్తో కట్ చేస్తాను. చూసారు కదా, ఇవే ఈరోజు మా గార్డెన్లో వచ్చిన కూరగాయలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఇప్పటి వరకు చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా తోటలో ఉన్న కూరగాయలు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.